స్థానిక రిజర్వేషన్లపై కసరత్తు. సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుకు ప్రభుత్వం మొగ్గు. ఎవరైనా కోర్టుకి వెళ్తే ఏం చేయాలనే దానిపై స్టడీ. ఈ నెలాఖరులోనే డెడికేషన్ కమిషన్ నివేదిక. అసెంబ్లీ సమావేశం నిర్వహించి తీర్మానం చేసే యోచన. ఫిబ్రవరిలోని ఎన్నికల నిర్వహణకు కసరత్తట. ఇక స్థానిక రిజర్వేషన్లపై బీసీ బీసీ రిజర్వేషన్ల పెంపుకి ప్రభుత్వం కృషి చేస్తా ఉందట. ఎవరైనా కోర్టుకు పోతే మీరెవరిని పంపించుకుంటుంటే చాలు. దయచేసి మీ తరపు నుంచి కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎవరిని కోర్టుకు పంపకండి. ఎందుకంటే బీసీలకి ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలు కావాల్సిందే. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ ఎన్నికలలో అమలు కాదు, లేకపోతే టైం లేదు, ఇంకా కమిషన్ నివేదిక రాలేదు, ఇలాంటివన్నీ దయచేసి చేయకుండా అది వాళ్ళ బీసీల హక్కు. అది బీసీల హక్కు, బీసీలకు ఇవ్వాల్సిందే. ఊక అగ్రవర్ణానే పోటీ చేయాలా? జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు బీసీలు ఉండాలి కదా. బీసీలను చూస్తే ఎక్కడో ఒక బీసీ కనపడతాడు జెడ్పీటీసీ, ఎక్కడో ఒక జెడ్పీటీసీగా ఒక బీసీ కనపడతాడు. జెడ్పీటీసీలు కావద్దా బీసీలు? స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర సర్కార్ కసరత్తును వేగవంతం చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి యోచిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏర్పాటు చేసిన డెడికేషన్ కమిషన్ ఈ నెలాఖరులోగా రిపోర్ట్ ఇవ్వనున్నట్లు తెలిసింది. ప్రభుత్వ వర్గాల సమాచారం. కులగణన సర్వే లెక్కల్లో వచ్చిన వివరాల ప్రకారం రాష్ట్రంలో బీసీలు సగానికి పైగా ఉన్నారు. ఈ వివరాలు ఇప్పటికే డెడికేషన్ కమిషన్కి అందినయట. మరి ఆ వివరాలు 2వ పేజీలు అని చెప్తుండే. ఒకసారి 2వ పేజీలు చూద్దాం. 2వ పేజీలో మరి ఎవరికి అట్లా ఇచ్చిర్రు? ఇగో స్థానిక రిజర్వేషన్లపై కసరత్తు. కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందిన తర్వాత రిజర్వేషన్ల పెంపు, సర్పంచ్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేయనున్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50% దాటొద్దు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కోర్టులో ఇబ్బంది రాకుండా బీసీల రిజర్వేషన్ ఎలా పెంచాలనే దానిపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నదట. ఇప్పటికే సర్పంచ్ల పదవీ కాలం ముగిసి ఏడాది కావస్తుంది. ఇంకా ఎక్కువ రోజులు ప్రత్యేక అధికారుల పాలన పెట్టే ఆలోచనలో ప్రభుత్వానికి లేదు. ఫిబ్రవరి నెలలోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నదట. ఇక ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ 42% చేయాల్సి ఉన్నది. ఆ స్థాయిలో చేస్తే మొత్తం రిజర్వేషన్లు 68% చేరుతాయి. అంత కాకపోయినా 33% పెంచినా 50% లిమిటెడ్ దాటుతుంది. రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లకు ఎక్కడా కోత పెట్టేందుకు అవకాశం ఉండదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50% దాటొద్దు. కాకపోతే హైకోర్టు ఉత్తర్వులతోనే డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి శాస్త్రీయ పద్ధతిలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నందున కోర్టులు అడ్డుకోవనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఒకవేళ కోర్టు నుంచి స్టే వస్తే సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది. ఎన్నికల నిర్వహణ ముందుకు సాగదు. దీంతో మళ్ళీ ఏప్రిల్లో సర్పంచ్ ఎన్నికలకు వెళ్లే పరిస్థితి ఉంది. అలాంటి సందర్భంలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై డెడికేషన్ కమిషన్ ఇచ్చే నివేదికను ఇక అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేసి 42% రిజర్వేషన్ ప్రకటించి సర్పంచ్ ఎన్నికలకు వెళ్లే అవకాశాన్ని పరిశీలిస్తుందట. ఇక ఇది కథ. 42% బీసీలకి ప్రకటిస్తామని. ఎందుకంటే 50% పైగానే ఉన్నారట. 50%కి పైగానే, మొన్న ఇచ్చిన దాంట్లోనే 50% పైగా ఉన్నారు. అది కూడా ఇంకా పూర్తి నివేదిక రాకముందు. ఇప్పుడు డెడికేషన్ కమిషన్ ఈ 10 తారీఖు వరకు రిజర్వేషన్ ఇస్తే, మొత్తం వాళ్ళ నివేదిక ఇస్తే 55%కి ఎక్కువ అయిపోతుంది. మరి కోర్టులకు సంబంధించినటువంటి ఎక్కడ సమస్యలు తలెత్తకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లోనే బీసీ రిజర్వేషన్లు పెంచాలి. పెంచినటువంటి ప్రతిపాదికనే సీట్లు కేటాయించాలి. బీసీలందరికీ కూడా సమానంగా హక్కులు ఇవ్వాలి. ఎక్కువ శాతం ఉన్నటువంటి బీసీలకి ఎప్పుడు అగ్రకులాల పెత్తనం కుదరదు. అగ్రకులాలే, ఇక అగ్రకులాలే మొత్తం. మంత్రులు వాళ్ళే. ఒకవేళ జనరల్ సీట్లో ఉంటుంది. ఒక బీసీ కన్నా అవకాశం ఉందా జనరల్ సీట్లో? ఏడో ఒక 100 మందిలో ఒక మనిషి కనపడతాడే. 19 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ఓ మనిషి బీసీ మనిషి కనపడతాడు. కాబట్టి మారాలి, మార్పులు చేర్పులు జరగాలి. అగ్ర కులాల పెత్తనం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది తగ్గించాలి. ఎస్సీ ఎస్టీ బీసీల పాత్ర ఏదైతే ఉందో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలి. బీసీలు కీలక పాత్ర పోషించాలి. ఎస్సీలు ఎస్టీలు మంత్రులు అవ్వాలి. ఎమ్మెల్యేలు ఎక్కువ శాతం అవ్వాలి. ఎంపీలు ఎక్కువ శాతం అవ్వాలి. ఎక్కువ జెడ్పీటీసీలు ఉండాలా, ఎంపీటీసీలు ఉండాలి. దీనికోసం మళ్ళా ముందు వెనక దీన్ని చేసి కావాలని చెప్పి కొంతమంది కుట్రలు బన్ని పైనే ఆడికే కథం చేసి ఏదో నీరుగార్చేటటువంటి ప్రయత్నం ఇప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి సందర్భం. ఈ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు వచ్చి ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా చాలా కేర్ఫుల్గా బహుజనవాదులంతా కూడా ఉండాలా.
అగ్రకులాల పెత్తనం ఏదైతే ఉందో దాన్ని తగ్గించాల్సిందే.